జమ్మికుంట మండలం నాగంపేట గ్రామం నుండి రాచపల్లికి వెళ్లే రహదారి వర్షాల కారణంగా రోడ్లు గుంతలు పడి రోడ్డు శిథిలమై పెద్ద గుంతలు పడి ఉన్నందున గత నెలల క్రితం ఎంతో మందికి ప్రమాదాలు జరిగాయని గత కొన్ని రోజుల క్రితం R&B అధికారులకు గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందన్న సమాచారాన్ని ఎన్నోసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రజలకు బ్రిడ్జ్ నిర్మాణం చేసి బీట్ రోడ్ వేసినట్లయితే ప్రయాణిక ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల ప్రయాణికులు జమ్మికుంట నుండి రాఘవరెడ్డిపేట వెళ్లే గ్రామీణ రోడ్లు నాగంపేట, రాచపల్లి, బుజునూరు, గొల్లపల్లి వరకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని కూడా తెలిపారు. సంబంధిత R&B అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రోడ్ల నిర్మాణం మరింత జాప్యం చేయకుండా దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. నాగంపేట నుంచి వెళ్ళి టేకుమట్ల వరకు పోయే రహదారి ఈ మధ్యలో గుంతలు జరగడం జరిగింది. జమ్మికుంట నుంచి వెళ్ళి టేకుమట్ల వరకు పోయే ఈ రహదారి నాగంపేట మధ్యలో ఈ బ్రిడ్జు మొత్తం కూలిపోవడానికి శిథిలావస్థకు చేరింది. దీన్ని R&B అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా దీన్ని పట్టించుకున్న నాదుడు లేడు. దీన్ని ఇదివరకు 4-5 సార్లు చెప్పినాం, అధికారులకు కూడా విన్నవించినా కూడా ఇది స్పందించడం లేదు. దీని రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ప్రజలకు. చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాల నుంచి వెళ్ళి చాలామంది ఇదే రహదారి గుండా వెళ్తారు. చాలామంది ఇక్కడ అడ్డపడడం జరిగింది. బైకులు కూడా కొన్ని సార్లు కొట్టుకుపోవడం జరిగింది. ఇలా చాలాసార్లు ప్రమాదాలకు గురై చాలామంది దెబ్బతినడం జరిగింది. దీనికి అధికారులు స్పందించి దీనికి తొందరగా మరమ్మతులు చేయాలని మేము అధికారులను కోరుచున్నాం. ఇది టేకుమట్ల, రాఘవరెడ్డిపేట, రాచపల్లి, బూజునూరు మిగతా ఊళ్ళన్నింటికి ఇదే ప్రధాన రహదారి జమ్ముకుంటూ వెళ్ళడం. మెయిన్ ఏంటంటే దీని మీద వరకు 2-3 సార్లు యాక్సిడెంట్ జరిగింది. వర్షాకాలం పోవడానికి చాలా ఇబ్బంది అయ్యి బైకులు కొట్టుకుపోయి కింద పడి చాలామంది ఇబ్బంది పడడం కూడా జరిగింది. ప్రాణ పరిస్థితిలో వాళ్ళని 2-3 సార్లు మేమే ఇక్కడ తెలుగులోకి చెప్పి బయటికి గుంజడం కూడా జరిగింది. ఎవరికి చెప్పినా R&B అధికారులకు చెప్పినాం, ఇక్కడ నాయకులకు చెప్పినాం, ఎవరైనా దీని మీద స్పందించలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతులు చేసి మా యొక్క విన్నపాన్ని గవర్నమెంట్ దాకా వెళ్ళగాని చూడాలని చూస్తున్నాం. బూజునూరు టు నాగంపేట, బూజునూరు టు నాగంపేట దాకా ఎక్కడెక్కడి గ్రామాలలో శిథిలమైన రోడ్లు? బూజునూరు, గొల్లపల్లి ఒకటి, రాసపల్లి, అవును, కల్వట్టు, అవును, 3 ప్లేసులలో డ్యామేజ్ ఉంది. అంటే ప్రయాణికులు ఏమంటారు? ప్రయాణికులు ఇబ్బంది పడతారా? తప్పని పరిస్థితులు వస్తారు.
రోడ్ డ్యామేజ్ వల్ల మీకు డ్రైవింగ్లో కానీ ఇబ్బంది ఏర్పడుతుంది. దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని చెప్తారు. అవునా? ఒక్క నిమిషం. అమ్మ మీరు ఇక్కడి నుంచి బస్సులో ఎక్కడికి వెళ్తారు? సార్ నమస్తే. మరి రోడ్డు అక్కడి నుంచి ఎక్కడి దాకా శిథిలం ఉంది, బాగుందా? ప్రయాణికులకు సౌకర్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? నాగంపేట నుంచి వెళ్ళి బూదునూరు వరకు చేయాలి సార్. డబల్ రోడ్ అయితేనే ఈ ప్రమాదాలు తగ్గుతాయి. చుట్టూ ఈ సింగిల్ రోడ్ తోటి తుమ్మలు ఉండి కేజీలు పోయి రోడ్ అంతా డ్యామేజ్ అవుతుంది. ఈ కల్వర్టు తోటి చాలా ప్రమాదాలు అవి కూడా అన్ని యాక్సిడెంట్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు. అవునా? ఇది బాగలేదు ఈ కల్వర్టు. మరి దాని మీద మీరు ఏమంటారు? ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? చక్కగా చేయట్లేదు, ఏది రోడ్లు ఏది చక్కగా చేయట్లేదు, ఏది చక్కగా చేస్తుంది. థ్యాంక్ యూ. 4 లైన్లు దిక్కు 4 లైన్లు చేస్తారు. ఎందుకు చేయాలి? ఉన్న వాటిని పెద్దగా చేసుడు ఎందుకు? 6 లైన్ 12 లైన్ ఇట్లా. అవునండి. పల్లెటూళ్ళలో మొత్తం ట్రాక్టర్లు అవి ఉంటాయి, ఎడ్ల పనులు కాబట్టి ట్రాక్టర్ పని పోతాయి కావచ్చు. ధాన్యాగారం కూడా పోస్తారు. ప్రమాదాలు తుమ్మలు కూడా తీసేయాలి. ఇప్పుడు ఇక్కడి కాదు, భూజనూరు వంతడుపుల దుబ్బాలో కూడా అన్ని తుమ్మలు ఉండి అది ఇబ్బంది అవుతుంది. డ్రైవర్లు కూడా ఇబ్బంది అవుతుంది. సత్యం చేయాలి రోడ్డు. పూజనూరు గొల్లపల్లి దగ్గర మొత్తం లోతైన రోడ్డు బాగాలేదు, మొత్తం డ్యామేజ్ అయ్యింది. మీకు అందరికీ వస్తుంది కదా, చెప్పండి. గొల్లపల్లి పూజనూరు గొల్లపల్లి దగ్గర పూర్తిగా రోడ్డు డ్యామేజ్ అయింది. అది బాగా గుంతలు బాగా ఏర్పడి కాబట్టి బస్సులు కూడా మొత్తం ఫెయిల్ అవుతాయి. అలా పోతే సరి చేయండి. అది ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మరి మీరు? ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? రోడ్లు బాగుండాలని కోరుకుంటారా? సౌకర్యం ఉండాలి, డబల్ రోడ్డు కావాలి, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ప్రమాదాల బారి నుంచి మన ప్రభుత్వం కావాలని కోరుకుంటారా? అంతే కదా? ఎందుకంటే గోదావరి గారికి జమ్మి కూడా కరీంనగర్ రోడ్డు కాబట్టి బిజినెస్ లింక్ చేస్తే దీన్ని డబల్ రోడ్డుకు కరీంనగర్కి వచ్చే వాళ్ళని తిరిగి రాకుండా షార్ట్ కట్ వెళ్ళిపోతారు. మూలపల్లికి కానీ, ఏకమట్లకు కానీ, రేగొండ కానీ వెళ్ళిపోతారు.